హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో అయితే శారీ ప్రీ ఫోల్డింగ్ అయితే ఎలా చేసుకోవాలో చూసేయండి. శారీ అనేది మనం ముందుగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాం అంటే చాలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. హడావిడి అయితే పడకుండా చీర దోపేసి మూటలా పెట్టుకోకుండా నీట్గా అయితే కట్టేసుకోవచ్చు. నేనైతే చెంగు ఉంటుంది కదండి, పైట్ చెంగు, దానికైతే నేను 6 ప్లీట్స్ తీసుకున్నాను. ఐరన్ అనేది మనము చాలా ప్రెజర్ పెట్టి ఐరన్ చేయాలండి, చేస్తే అణిగిపోతుంది. శారీ అణిగిపోయిందంటే మన బాడీకి బాగా స్టిఫ్గా ఉంటుంది. అండ్ మనం లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా అనేది ఎలా తెలుస్తుంది? మన శారీ దాన్ని బట్టే తెలుస్తుంది. మన శారీ కట్టే విధానంలోనే మన షేప్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. సో మనం శారీ కట్టేది మంచిగా నీట్గా కట్టుకుంటేనే మన లుక్ అనేది తెలుస్తుందండి. ఏమంటారు, అవునా కాదా? నిజమే కదా. నేనైతే ఇదే నమ్ముతానండి. శారీ తిత్తరపత్రగా కట్టుకున్నామంటే చండాలంగా ఉంటుంది. మనం కానీ శారీని మంచిగా కట్టుకున్నామంటే మన అందం అనేది ఆ శారీలోనే తెలుస్తుంది. సో నేనైతే ఈ పైట్ చెంగుకి మొత్తం కూడా ఒక 6 ప్లీట్స్ అయితే పెట్టేశాను. మంచిగా ఐరన్ చేసి పిన్స్ ఎక్కువ పెట్టుకున్నాను. పిన్స్ అనేది ఎక్కువ పెట్టుకోండి. అయ్యో పట్టు చీరగా పిన్నిస్లు పెడితే పాడవుతుంది అది ఇది అని అనుకోవద్దు. ఎందుకంటే మనం కట్టేది ఒకసారే. సో మనం కట్టినప్పుడే లుక్ తెలిసిపోవాలి. ఒకసారి చూడగానే ఆ రోజు తను కట్టిన శారీ చాలా బాగుంది కదా అని వాళ్ళు అనుకోవాలి. తను ఎలా కట్టింది, ఇంత బాగా ఎలా కట్టింది అని అనుకోవాలి. సో అలా చేస్తేనే మనకి గుర్తుంటుంది. ఎవరైనా శారీ కట్టేటప్పుడు తను బాగా కట్టుకుందే అనే ఐడియా అనేది వాళ్ళకే వస్తుంది. సో అంత నీట్గా కట్టుకోవాలి శారీని. మనం ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా చక్కగా పెట్టేసుకోవచ్చు. చూసారా ఇక్కడ ఎంత చక్కగా వచ్చేసిందో. ఇంకా పైట్ చెంగు ప్లీట్స్ అనేది నేను కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మధ్యలో ఉంటుంది కదా మనకి చెంగు మధ్యలో, సో దాన్ని కూడా చక్కగా ఐరన్ చేసేసుకుంటున్నాను. పిన్స్ అనేది ఎక్కువ పెట్టుకున్నానండి. తర్వాత అడ్జస్ట్ చేసుకున్న తర్వాత తీసేయవచ్చు. మనం పిన్స్ పెట్టుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాం అంటే శారీ బాగా అణిగిపోతుంది. ఇలా అణిగిపోయిందంటే మనకి శారీ కట్టినప్పుడు కూడా చాలా లుక్ అనేది వస్తుంది. ఇంకా మధ్యలో కూడా మంచిగా ఐరన్ అయితే చేసేసి పిన్స్ పెట్టేసుకున్నాను. ఇంకా మధ్య కూర్చుని అంటాం కదా శారీ కింద, ఆ స్టెప్స్ కూడా నేను పెట్టేశాను. ఇలా నార్మల్గా అయితే ఎవరు పెట్టరు, కానీ నేనైతే పెట్టేశాను. చెంగు ఫోల్డింగ్ మనం లోపలికి దోపేసిన తర్వాత మధ్యలో అయ్యి స్టెప్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టేసుకొని చక్కగా ఐరన్ అయితే చేసుకుంటున్నాను. పిన్స్ అయితే ఎక్కువ కావాలండి, ఎందుకంటే మనకి శారీ మధ్యలో పిన్స్ ఎగిరిపోకుండా, మనం ఐరన్ చేసినప్పుడు ఎగిరిపోకుండా పిన్స్ పెట్టేసుకున్నా అంటే చక్కగా ఉంటుంది. ఇంకా మనకి కింద స్టెప్స్ కూడా పెట్టేసుకున్నాను. కుచ్చుళ్ళు కూడా పెట్టేసుకొని ఐరన్ చేసుకున్నామంటే నీట్గా అయితే ఉంటుందండి. ఇలాగానే చేసుకున్నారంటే పెళ్ళిలో మనమే లుక్గా కనిపిస్తాము. మళ్ళీ వేరే పెళ్ళికి వెళ్ళినప్పుడు తను శారీ బాగా కట్టుకుంది, ఒక్కసారి తనతో కట్టించుకోవాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఏమంటారు, నిజమా కాదా? నేనైతే అదే చెప్తానండి. చక్కగా మనం శారీ కట్టేదాన్ని బట్టి ఎవరి కళ్ళైనా ఎవరి దృష్టిలో అయినా పడతాము, అంతే కదా. సో శారీ అయితే ఫోల్డింగ్ నేను పై స్టెప్స్ పెట్టేసి అక్కడ పిన్ పెట్టేశాను. అండ్ కింద కూడా కుచ్చులు అనేవి సరి చేసుకుంటున్నాను. చక్కగా సరి చేసుకొని దాని మీద ఐరన్ చేసామంటే అలాగే ఉండిపోతాయండి, స్టిఫ్గా ఉంటుంది. పిన్స్ అనేది స్టెప్ పెట్టేశాక చూడండి ఎలా వచ్చిందంటే, ఇది సేమ్ క్లాసికల్ డాన్సెస్ వేసినప్పుడు వాళ్ళ డ్రెస్సెస్ ఉంటాయి కదా కుచ్చుగా, అండ్ అమ్మవారికి కట్టినప్పుడు ఎలా ఉంటుంది కింద, సేమ్ అలా వచ్చేసింది చూడండి. అంత మంచిగా ఐరన్ చేసుకోవాలి. అంత మంచిగా ఐరన్ చేసుకొని పిన్స్ పెట్టుకున్నామంటే మనకి లుక్ సెట్ అవుతుంది. ఇంకా శారీ మొత్తం కూడా ఫోల్డ్ అయిపోయాక దీన్ని ఫోల్డింగ్ చేసుకొని మనం బ్యాగ్లో పెట్టుకోవాలి కాబట్టి దాని ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకున్నాను. చక్కగా ఫోల్డింగ్ చేసుకున్నామంటే అది ఎలా అయితే మనము ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నామో అలాగే ఉంటుంది. సో ఫైనల్గా చూడండి స్టెప్స్ అన్నీ సెట్ అయిపోయాయి అండ్ ఫోల్డింగ్ కూడా సెట్ అయిపోయింది. అండ్ దీన్ని ప్యాక్ చేసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే 2 డేస్ కాదు 3 డేస్ అయినా కూడా బ్యాగ్లో అలాగే ఉంటుంది. చక్కగా నలగకుండా తీసి అలా 1 మినిట్లో కట్టేసుకోవచ్చు. ఫైనల్గా చూడండి లుక్ అయితే ఎలా వచ్చిందో. ఫోల్డింగ్ పెట్టేది కూడా కరెక్ట్గా ఉండాలంటే, అలా పెట్టేది కరెక్ట్గా ఉంటేనే మనకి శారీ లుక్ వస్తుంది తీసినప్పుడు. లేదా పెట్టిన ఫోల్డింగ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకా మనకి పైట్ చెంగు ఉంటుంది కదా, దాన్ని డబల్ షేప్లో తిప్పేసామంటే సెట్ అయిపోతుంది. చూడండి ఫోల్డింగ్ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో. ఇలాగాని చేసుకున్నామంటే జస్ట్ 1 మినిట్లో శారీ అయితే కట్టేయవచ్చు. ఇప్పుడు శారీస్ వస్తున్నాయి కదా 1 మినిట్ శారీ అని, అలాగే 1 మినిట్ పట్టు చీర కూడా ఇలా కట్టేసుకోవచ్చు. పట్టు చీరలతోనే కదా మన ఆడవాళ్ళకి ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే చూడండి ఎలా రెడీ అయిపోయిందో. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.